గుడ్ మార్నింగ్. నేను మీ మోహన్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చూద్దాం. ఏమేమి ఆర్టికల్స్ వచ్చాయో ఈరోజు చూసేద్దాం. ఓకేనా, చూద్దాం. ఇది ఈనాడు 29/6/2021 మంగళవారం అన్నమాట. ఈ మంగళవారం న్యూస్ ఆర్టికల్ చూద్దాం. మెయిన్ ఆర్టికల్ ఏం చేస్తారంటే 6.28 లక్షల కోట్లతో మరో ఉద్దీపన అంటూ ఒక మెయిన్ ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్లో వైద్య ఆరోగ్య రంగానికి 73,000 కోట్లు, అత్యవసర రుణ హామీ పథకం కింద 1.50 లక్షల కోట్లు, విద్యుత్ సంస్కరణలకు 3.3 లక్షల కోట్లు అన్నమాట. ఎలక్ట్రానిక్ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలకు మరో ఏడాది పొడిగింపు, 15 విభాగాల్లో విభిన్న రకాల ఉపశమనాలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి అంటూ ఒక ఆర్టికల్ రాశారన్నమాట. ఇదే మెయిన్ ఆర్టికల్ అన్నమాట ఈరోజు. ఓకే, చిన్నారుల వైద్యానికి పెద్దపీట అంటూ ఒక చిన్న ఆర్టికల్ రాశారు. ఈ పైన ఏం చేశారంటే ఆర్థిక రంగానికి ఉత్తేజాన్నిచ్చే ఉత్పత్తిని, ఎగుమతులను, ప్యాకేజీ మరింత ప్రోత్సహిస్తుంది, ఉద్యోగాల కల్పనకు, వైద్య వసతులు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడానికి దోహదపడుతుంది, ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక చర్యలు దీనిలో ఉన్నాయి. సంస్కరణల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఈ కేటాయింపులు నిదర్శనం అంటూ ప్రధాని మోదీ గారు ఆయన ఈ మరో ఉద్దీపన దాని మీద ఆయన మాట్లాడారన్నమాట. ఇది మెయిన్ ఆర్టికల్లో ఉన్నది. చూద్దాం. 24 గంటలు పిల్లలకు వైద్య సేవలు అంటూ ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యూస్ అనమాట. 150 మంది పీడియాట్రిషియన్లతో టెలిసేవలు, కరోనా 3వ దశను ముందస్తుగా ఏర్పాట్లు, కర్ఫ్యూ వేళలు సడలిస్తూ సీఎం నిర్ణయం, 8 జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు, 4 జిల్లాల్లో యథాతథంగా సాయంత్రం 6 గంటల వరకే, తూర్పుగోదావరిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగింపు, జూలై 1 నుంచి 7 వరకు అమలు అంటూ ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం కోవిడ్కి రిలేటెడ్గా రిలీజ్ చేసినటువంటి నిబంధన సడలింపులు అంటూ ఇదనమాట. ఇక్కడ చూద్దాం. అగ్గిపెట్టె లాంటిలలో ప్రజలు ఎలా ఉంటారు? 2.47 కోట్ల మందికి వర్తింపజేసిన బీమాను 60 లక్షలకు మందికి కుదిస్తారా? తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 10,000 ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పార్టీ నాయకులు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ సెకండ్ ఆర్టికల్ చూద్దాం. రాష్ట్రం ఆర్థికంగా దివాలా, 2 ఏళ్ల పాలనలో తిరోగమనమే, ఢిల్లీలో మద్దతిస్తామంటూ రాష్ట్రంలో ప్రధానికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోము వీర్రాజు గారు. ఇది వీర్రాజు గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నమాట. జమ్మూలో మళ్లీ డ్రోన్లు కలకలం, సైనిక స్థావరంపై దాడి యత్నం, భగ్నం చేసిన సైన్యం, జవానుల కాల్పులతో వెనుదిరిగిన 2 డ్రోన్లు, గాలింపు మమరం చేసిన భద్రతా దళాలు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. రాబడిపై కరోనా దెబ్బ, వరుసగా 2వ ఏడాది కష్టాలు, తొలి 3 నెలల్లో ఆదాయం 27,000 కోట్లు, జీతాలు, పింఛన్లు, రుణాలు, వడ్డీలకు చాలవు అంటూ ఒకటి రాశారనమాట. కదం తొక్కిన నిరుద్యోగులు, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ను రద్దు చేయాలన్న డిమాండ్, 2.30 లక్షల పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, మంత్రుల నివాసాలు, కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్థి యువజన సంఘాల యత్నం, అడ్డుకున్న పోలీసులు, పలు చోట్ల అరెస్టులు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. 100% జల విద్యుత్ ఉత్పత్తి, జెన్కో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు, ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో ఉత్పత్తి ఆపాలని ఇప్పటికే కృష్ణా బోర్డుకు లేక అంటూ ఒక ఆర్టికల్ రాశారు. విజయనగరంలో డెల్టా వేరియంట్ కేసు అంటూ కొత్తగా 2,204 మంది కోవిడ్ అంటూ ఒకటి రాశారు. జులం ప్రదర్శిస్తే వదలం, యాజమాన్యాలను హెచ్చరించిన విద్యాధికారులు, ఇల్లు కట్టేదిలా, రోజుకో పెరుగుతున్న నిర్మాణ సామాగ్రి ఖర్చు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ఇది మనం మెయిన్ పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. 24 గంటలు పిల్లలకు వైద్య సేవలు, ఇది ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ అనమాట. జోరాల నుంచి 27,000 క్యూసిక్లు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. 6.28 లక్షల కోట్లతో మరో ఉద్దీపన అంటూ ఇది ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. రాబడిపై కరోనా దెబ్బ అంటూ ఇది కూడా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. 100% జల విద్యుత్ ఉత్పత్తి, ఇది కూడా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ అన్నమాట. కొల్లూరులో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి డిపిఆర్ పూర్తి, పోతెంగూడెం అంటూ ఒక ఆర్టికల్ రాశారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్కనీటిని వదులుకోం, ఎవరితోనైనా పోరాటానికి సిద్ధం, వైఎస్ షర్మిల. ఇది సెకండ్ పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అన్నమాట. ఇలా పెరుగుతుంటే ఇల్లు కట్టేదిలా, ఇది మొదటి పేజ్లో ఉన్నటువంటి ఇది కంటిన్యూషన్ అనమాట.
గలగల గోదావరి అంటూ ఒక ఆర్టికల్ రాశారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా, 2 ఏళ్ల పాలనలో తిరోగమనమే, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోమవీర్రాజు ధ్వజం. ఇది ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ అనమాట. గిరిజన గ్రామాల్లో అత్యవసర సేవలకు బైక్ అంబులెన్స్లు, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. నామినేట్ పదవులు భర్తీ కసరత్తు తొలికి అంటూ ఒక ఆర్టికల్ రాశారు. గగన్యాన్ మరింత ఆలస్యం, 2.47 కోట్ల మందికి వర్తింపజేసిన బీమాను 60 లక్షల మందికి కుదిస్తారా? అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో ప్రజలు ఎలా ఉంటారు? తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ప్రభుత్వం 10,000 ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల సమావేశం అంటూ ఒక ఆర్టికల్ రాశారు. పేద రైతు కుటుంబంలో 6 బలవన్మలను, కుటుంబానికి కబలించిన కరోనా అంటూ అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీకి 10 లక్షల ప్రోత్సాహం అంటూ ఒక ఆర్టికల్. 2 ఆర్టికల్స్ వెబ్సైట్లో రాయడం జరిగింది. సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధం, జల వివాదంపై మంత్రి అనిల్. విద్యా వ్యవస్థను జగన్ సంస్కరిస్తున్నారు. కొత్తగా 1.84 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైకాపా హయాంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు, రుణం కోసం ఆస్తి చెత్త పన్ను పెంచుతుంది. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ధ్వజం. ఇక్కడ చిరంజీవి కాంగ్రెస్లో కొనసాగడం లేదు, ఉమెన్ చాందీ ఒక ఆర్టికల్ రాశారు. కొత్త అక్రెడిటేషన్లు మంజూరు, ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం అంటూ ఒక ఆర్టికల్ రాశారు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇది ఎడిటోరియల్ పేజు. సాగర్ గర్భంలో ఖనిజాన్వేషణ అంటూ అధ్యయనాల పరంపర, జీవజాలంపై ప్రభావం, వెలికితీత పర్యావరణానికి హానికరం, విలువైన సంపద అంటూ రఘురామ కామేశ్వరరావు పువ్వాడ ఆర్టికల్ రాశారన్నమాట. జాగ్రత్తలు గాలికి, ఉత్పరివర్తనాలతో ఆందోళన, గత అనుభవాలే పాఠాలు, నిర్లక్ష్యంతో మూడో దశ ప్రమాదం. శ్రీనివాస్ దరిగోనే అంటూ ఒక ఆర్టికల్ రాశారు. రాసుకుంటున్న ఆయుధ పోటీ, చైనాకు ధీటుగా పలు దేశాలు అడుగులు. ఇది ఒక ఆర్టికల్ రాశారు. ఈనాడు ఆర్టికల్ నృత్య విహంగాల ముప్పు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. బలి వామన సంవాదం అంతర్యంలో ఒక ఆర్టికల్ ఉందన్నమాట. ఇది ఎడిటోరియల్ పేజీలో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. ఈనాడు అమరావతి చూద్దాం. బిల్లులు లేవు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. దొంగ పత్రం కొండపైకి, తాజా ఇద్దరు ఉద్యోగులపై కేసు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. భవానీ ద్వీపం అభివృద్ధి, 5 ప్రాజెక్టులకు బిడ్లు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ఇది ఈనాడు అమరావతిలో ఉన్నటువంటిది. మహిళల రక్షణకు ప్రభుత్వం చర్యలు, నేడు గొల్లపూడికి ముఖ్యమంత్రి రాక, ఏర్పాట్లు చర్చిస్తున్న కలెక్టర్ శ్రీనివాసు అంటూ ఆర్టికల్. కృషికి ఫలం విభిన్నం, ఒకే మామిడి చెట్టుకు 18 రకాల పండ్లు అంటూ ఆలోచన అదిరింది, ఫలించిన రైతు ప్రయత్నం, కలుపుతీత ఖర్చు 80% ఆదా అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ప్రథమ MBBS విద్యార్థులకు న్యాయం చేయండి, వీసీ డాక్టర్ శ్యాంప్రసాద్కు వినతి పత్రం అందజేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులంటూ, 14 గురుకుల ప్రవేశాలకు ఎంపిక అంటూ, వైద్య ఉద్యోగులపై సస్పెన్స్ వేయటంటూ చిన్న ఆర్టికల్స్ రాశారు. ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదు అంటూ కొన్ని ఆర్టికల్ రాశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు, మాట్లాడుతున్న టాప్ స్టార్ ఆసుపత్రుల చైర్మన్ను తాతనేని శ్రీనివాస్ తదితరులు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ఇది 8 పేజీలో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇది విజయవాడ తూర్పు అనమాట. వెలుగులు లేని వెట్టితెర, మూతపడిన థియేటర్లు, ఉపాధి లేక కార్మికుల వెతలు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటూ ఆస్తి పన్ను పెంపుపై తెలుగుదేశం పార్టీ CPM ఆందోళన. ఉచిత యోగా శిక్షణ తరగతుల ప్రారంభం అంటూ మాట్లాడుతున్న ఉషా సుందరి. జీవన విధానంలో నైతిక విలువలు ముఖ్యం అంటూ ఆయుర్వేద వైద్య శిబిరానికి మంచి స్పందన అంటూ ఇది గవర్నర్ పేట అక్కడ అన్నమాట. ఇది ఇలాంటి ఆర్టికల్ రాశారు. కమ్యూనిస్ట్ యోధులు వెంకటప్పయ్య కన్నుమూతని, మనస్తాపంతో వివాహక ఆత్మహత్య అని, శానిటైజర్ తాగి వ్యక్తి మృతని చిన్న ఆర్టికల్స్ దీంట్లో రాశారు. ఇది విజయవాడ తూర్పుకు సంబంధించినటువంటిది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. 400 మెట్రిక్ టన్నుల ఆలం కొనుగోలుకు ఆమోదం అని,
నేడు అన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ అని, ఆర్థిక సాయం అందజేతని, సాధన దీక్షకు ప్రజల మద్దతు తెలపాలని, తప్పని ట్రాఫిక్ తిప్పాలంటూ కొన్ని ఆర్టికల్స్ రాశారనమాట. ఈ నెక్స్ట్ పేజ్ చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈరోజు డిస్క్రిప్షన్లో పేపర్ లింక్ ఇస్తాను, మీరు చదవాలనుకునేటోళ్ళు చదువుకోండి. ఓకే, ఇప్పుడు మనం 10th పేజ్లో ఉన్నాం. కంప్యూటరీకరణకు సలహాలు అంటూ ఇబ్రహీంపట్నం గ్రామీణ న్యూస్ టుడే అంటూ ఇక్కడ అంటే సహకార సంఘాల కంప్యూటరీకరణకు సలహాలు, సహకార సంఘాల కోసం అది ఒక ఆర్టికల్ రాశారు. వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అంటూ ఒక ఆర్టికల్. మద్యం అక్రమంగా విక్రయిస్తే పీడీ చట్టం కింద కేసు, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్గా డాక్టర్ రవి, టీవీ సేవలు మరువలేం అంటూ పివి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ తదితరులు. నకిలీ సర్టిఫికేట్లతో పదోన్నతి పొందిన దుర్గగుడి ఉద్యోగి అరెస్టు అంటూ కొన్ని ఆర్టికల్స్ రాశారు. వీళ్ళు ఆసుపత్రి అంబులెన్స్ విరాళం. ఇప్పుడు ఒక ఆర్టికల్. ప్రపంచ బ్యాంకు రుణాన్ని ఉపసంహరించుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. భవానీ ద్వీపం బెర్మ్ ఫార్మ్లో నీటిపై తేలియాడే 3 స్టీల్ పాంటూన్లు. ఉద్యోగులు క్రమబద్ధీకరించుకోవాలని ఆందోళన. వివాహిత కానిస్టేబుల్కు వేధింపులు. ఉద్యోగుల కోసం పోరాడుతుంటే కేసుల అంటూ ఒక ఆర్టికల్స్ రాశారు. ఏపీఎస్సీ కార్యాలయం ముట్టడి యత్నం, ఆందోళనకారులు అదుపులో తీసుకున్న పోలీసులు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాలు ప్రారంభం రేపు అంటూ ప్రతి మహిళ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ ఆర్టికల్ రాశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి జిస్ట్ అనమాట. 10th పేజీలో ఉన్న జిస్ట్. ఇది వసుంధర పేజ్. నేషనల్ చూద్దాం. జమ్మూలో మళ్ళీ డ్రోన్లో కలకలం, సైనిక స్థావరంపై దాడికి యత్నం, జవాన్లు కాల్పులతో వెనుదిరిగిన 2 క్వాడ్ కాప్టర్లు. ఆర్డీఎక్స్ వాడారా అంటూ ఒక ఆర్టికల్ అన్నమాట. సరికొత్త క్షిపణి అగ్నిపి విజయవంతంగా పరీక్షించిన భారత్. ఇది బాలేశ్వర్లో చేశారన్నమాట. కోవిడ్తో మరణించిన న్యాయవాదులకు సుప్రీం నివాళి. జమ్మూ కాశ్మీర్ లడ్డాఖ్ను వేరే దేశంగా చూపినట్టు పెట్టారు. విరుచుకుపడిన నెటిజన్లు. డెల్టా ప్లస్పై కంగారద్దు, వేగంగా వ్యాప్తి చెందదని చెప్పే ఆధారాలు లేవు, టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని తెరలేదు, కోవిడ్ కార్యదళం అధినేత వికే పాల్ వెల్లడి. గ్రహాంతర అన్వేషణపై సమగ్ర పుస్తకం, తొలిసారి రచించిన తెలుగు తేజం మనస్వి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. మరణాలు 1000 లోపే, కోవిడ్తో 24 గంటల్లో 979 మంది మృత్యువాత అంటూ ఇక్కడ ఆర్టికల్ రాశారు. బెంగాల్ గవర్నర్ ధన్ఖడ్ అవినీతిపరుడు, మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణ. 3 గోర్జెస్ను తలదన్నేలా, చైనాలో మరో భారీ జల విద్యుత్ కేంద్రం పాక్షిక ఆరంభం అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ఏఈజీఐగా వేణుగోపాల్ పదవీకాలం పొడిగింపు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ కొనసాగింపు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్. కింద సైన్స్ సంగతులు అంటూ చిన్న ఆర్టికల్స్ రాశారు. బీటాపై ప్రస్తుత టీకాల సమర్థత తక్కువే, అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడి. కరోనా యాంటీబాడీలను పసిగట్టే కొత్త సాధనం అంటూ ఇది వాషింగ్టన్ డీసీ నుంచి. ఈ నేషనల్ పేజీలో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఈవీని ప్రదానం చేయడంలో సోనియాది కీలక పాత్ర, దాసోజు ప్రారంభం. యథావిధిగా తెలంగాణ హైకోర్టు, బార్ అసోసియేషన్ ఎన్నికలు. అమరావతి విద్యాసంస్థల విజయం, మా విజన్ ఫలితమే చంద్రబాబు. పాత్రికేయుడు సాయినాథ్ జపాన్ ప్రతిష్టాత్మక పురస్కారం. పెద్దిరెడ్డి పెద్దరికాన్ని పక్కన పెట్టి ప్రవర్తిస్తున్నారు నారాయణ. ఇంటర్ ఫలితాలు వెల్లడి, 9 మందితో కమిటీ అంటూ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. పోర్టులపై కేంద్రం పెత్తనం, మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో అజమాయిషీ, వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్, అభ్యంతరాలు తెలిపిన ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి. ఇది పోర్టు బిల్లుపై అంటూ ఒక యాక్ట్ మనం పాస్ అయినట్టు కదా దాని. పివి క్రాంతిదర్శి, రాజనీతిజ్ఞుడు, ఘనంగా నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పివి విగ్రహానికి పూలదండ వేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి ముత్తంశెట్టి. బిల్లులు జాప్యంపై హైకోర్టు ఆగ్రహం, సంక్షేమ పథకాలకు 60,000 కోట్లు ఖర్చు చేశారు, ఉపాధి పనులకు 25 లక్షల బిల్లులు ఇవ్వలేకపోయారు, అధికారుల తీరుతో ప్రభుత్వానికి నిందలన్న హైకోర్టు. ప్రభుత్వం 60,000 కోట్లు వెచ్చించడం ప్రశంసనీయమన్న న్యాయమూర్తి. ఇది బిల్లులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహంపై ఉన్నటువంటిది.
డీటెయిల్స్ అన్నమాట. అత్యధిక కేసులు నమోదైన సచివాలయాలపై ప్రత్యేక దృష్టి, అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. గ్రూపు రాజకీయాలు అతీతంగా పనిచేయాలి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక్కడ ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ను ఉపసంహరించుకోవాలి అంటూ ఒక ఆర్టికల్ రాశారు. అమరావతిని నాశనం చేస్తే చరిత్రహీనులవుతారు, రాజధాని రైతుల ఆగ్రహం. వైద్యులపై క్రమశిక్షణా చర్యలు, అధికారాలు జేసీకి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం, వైద్య సంఘాలు ఐక్యవేది. కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్. జర్నలిస్టులకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి, రఘురామకృష్ణరాజు. అన్ని ఖాళీలతో కలిపి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇది 13 పేజీలో ఉన్నటువంటి జిస్ట్ అన్నమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. దీంట్లో వారు ఆక్సిజన్ కొరతతో చనిపోలేదు, శ్వాస సమస్యతో దొరబాబును సిపాస్ వెంటిలేటర్పైకి మార్చారు, దీర్ఘకాలిక అనారోగ్య తోడంతో మరణించారు, మరో 2 గుండెపోటుతో మృతి చెందారు. ముఖ్యమంత్రికి వివరించిన అనిల్ కుమార్ సింఘాల్. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఇలాంటి రాతలు సీఎం ధ్వజం. కథం తొక్కిన నిరుద్యోగులు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ఇది విజయనగరంలోను, విజయవాడలోను, కర్నూలులోను అంటూ ఒక డీటెయిల్స్ ఫొటోస్తో పాటు ఇచ్చారనమాట. కాకతీయలో పివి పీఠం, పివి శత జయంతోత్సవాలు ముగింపు కార్యక్రమాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్లో 26 అడుగుల విగ్రహావిష్కరణ. నాపై వేధింపులు, చట్టవిరుద్ధ ప్రయత్నాలు, లోక్సభ సభాపతి ఓం బిర్లాకు రఘురామకృష్ణరాజు లేఖ. సూర్యలంకలో వాయుసేన ఎయిర్ స్ట్రిప్ అంటూ ఇక్కడ ఆర్టికల్స్ రాశారనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్టికల్ ఉంది. రుయా ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోండి, ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు అంటూ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. ఇది 14 పేజీలో ఉన్నటువంటి జిస్ట్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. కవ్విస్తే కఠిన చర్యలే, చైనాకు రాజ్నాథ్ హెచ్చరిక. లడాక్ సమీపంలో కరువు వద్ద సైనికులతో కలిసి నినాదాలు చేస్తున్న మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రస్తుత విధానాలలో కొన్ని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు దూరం, ఈటీవీ భారత్తో సుబ్రహ్మణ్య స్వామి. ఫేస్బుక్ గూగుల్కు కేంద్రం సమానులు, డ్రోనాసారులకు వేటాడేదేలా, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సింది అంటూ పాక్ నుంచే 300 డ్రోన్లు అంటూ ఒక ఆర్టికల్స్ రాశారనమాట. మామూలుగానే భారత సరిహద్దు, చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్య. కోవిషీల్డ్ రైతులు అనుమతించేలా EUను ఒప్పించండి, ఇంటా బయట మా ముద్ర, శత వసంతాల వేళ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కితాబు. 3వ ఉధృతిపై ఆందోళన కలిగించొద్దు, వైద్యులకు కేంద్ర మంత్రి సూచన. సిఏ పరీక్షలకు ఇప్పుడే అనుకూలం, ICAI. దివ్యాంగులు పదోన్నతిలో రిజర్వేషన్ తిరస్కరించొద్దు, సుప్రీం. చార్ధామ్ యాత్రకు అవినీతిపై స్టే. 126 కోట్ల హెరాయిన్ స్వాధీనం, పంజాబ్లో ఉచిత విద్యుత్ కేజ్రీవాల్ అంటూ ఆర్టికల్స్. లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, చూద్దాం. మన రైల్వేలు అద్భుతం, రాష్ట్రం. కొత్త ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వలేం, హైకోర్టు. కోవిన్పై 50 దేశాల ఆసక్తి, RS శర్మ. సిబిఐ డిఎస్ఏ ఆదాయానికి మించి 302 కోట్ల అర్చన అంటూ ఒక సిబిఐ డైరెక్టర్ గురించి అది ఉందన్నమాట. నేడు రాహుల్ ప్రియాంకలతో భేటీ కానున్న సిద్ధు. కంపా సీఈఓగా సుభాష్ చంద్రబోస్. ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాదులపై అమెరికా దాడులు, రాయితీపై ఆహార ధాన్యాలు పొందాలంటే NPCSకు సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ బాధ్యతలు అనమాట. ఇది ఉన్నటువంటి ఈ పేజ్లో నేషనల్ పేజ్ ఉంది, 15 పేజ్లో ఇది లిస్ట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇది రీజనల్ అని రాశారు. అన్నదాతకు నష్టాల సాగు, పడిపోయిన పంట దిగుమడులు. ఖరీఫ్లో ఎకరాకు 16.89 క్వింటాలే ధాన్యం, తగ్గిన ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటూ ఒక ఆర్టికల్ రాశారు. PMKVY అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీలు, సవరించిన ధరల ప్రకారం విద్యుత్ స్థిర ఛార్జీలు. ప్రచారానికి తప్ప దిశతో ఉపయోగం లేదు, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు. మరో వరం, ఉస్మానియాలో చర్మనిధి కేంద్రం, రోటరీ హెటరో డ్రగ్స్ చొరవతో ఏర్పాటు, తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి, కాలిన గాయాలు బాధితులకు ఎంతో ఊరట అంటూ ఆర్టికల్స్ రాశారు. JNTU వీసీగా నియామకం రద్దు, కేసు విచారణ వాయిదా, ప్రాథమిక విద్యలో సంస్కరణలు, వ్యతిరేకంగా ట్యాప్టో కార్యాచరణ. ECC కమిటీల్లో రవి సుభాష్కు స్థానం. ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆర్టికల్స్ రాశారు. పివి చిత్రపటం వద్ద చంద్రబాబు నివాళి, పివి సంస్కరణలే దేశానికి ఆయుపట్టు, బుచ్చెం రాంప్రసాద్,
ఖనిజ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం మంత్రులు రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి. వైఎస్ఆర్ను దూషిస్తుంటే ఎందుకు ఖండించలేదు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. భ్రాంతిలో కాదు వాస్తవంలో బతకండి బొత్సే చౌదరి. ఏపీలో పొటాషియం ఖనిజాన్వేషణపై దృష్టి. కలెక్టరేట్ల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు. 5 రోజుల పని విధానం ఏడాది పొడిగింపు. 15 పర్యాటక ప్రాజెక్టులపై పనులు పూర్తికి అనుమతి. పదవీ విరమణకు 2 రోజుల ముందు పదోన్నతి అంటూ ఆస్తి చెత్త పనులు ఉపసంహరించుకోవాలి సిఐటియు అని. శాప్నెట్ సిఇఓకి ఏడాదికి 9 లక్షలని విమాన సలహాదారుగా బాధపడ్డంటూ చిన్న చిన్న ఆర్టికల్స్ రాశారనమాట. కరోనా పొరుకు ప్రవాసాంధ్రుల సాయం అంటూ లెఫ్ట్ సైడ్ ఒక ఆర్టికల్ ఉంది. ఇది ఈ పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. ఇది సినిమా పేజ్. నెక్స్ట్ సుఖీభవ. నెక్స్ట్ ఇది బిజినెస్ పేజ్ చూద్దాం. త్వరలో 7% పైగా ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపేట. ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. దేశీయ విపణిలో చొడా కుషాక్ ఎస్యూవి. వాణిజ్యపరంగా 2DG అవసరం. విద్యుత్ వాహనాలు ప్రదర్శించిన ఈవో మోటార్స్. ప్రధాన కార్యకలాపాలు పొరుగు సేవలకు వద్దు అంటూ. గ్రాన్యూల్స్ ఇండియా అమెరికా యూనిట్ తనిఖీ అంటూ. ఎన్బిఎఫ్సిలకు మొండి కష్టాలు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. 2020 నాటికి కొత్త విద్యుత్ వాహనాలు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు సెబీ ఆదేశాలు స్టే. వాహనాల్లో ఇథనాల్ ఫ్లెక్స్ ఇంజన్లు అంటూ ఆర్టికల్స్ రాశారనమాట. ఇది ఈ పేజ్లో ఉన్నటువంటి లిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఆర్టికల్ పేజ్ అనమాట. ఇది చదువు తర్వాత భవిత. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.